హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. దీంతో నాలాలు పొంగి పొర్లుతున్నాయి. సికింద్రాబాద్ లో దారుణం జరిగింది. తెరిచి ఉన్న నాలాలో పడి ఓ మహిళ కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, సికింద్రాబాద్ లో ఈ దారుణానికి సంబంధించి మీకు దగ్గరున్న సమాచారం ఏంటి? గౌతమి, హైదరాబాద్ లో సాయంత్రం 6 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నాలాలు, ప్రధాన రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. మొత్తం పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మరోపక్క చూసినట్టయితే సికింద్రాబాద్ ఉప్పల్ బస్ స్టాప్ లో బస్ కోసం ఎదురు చూస్తున్నట్టు ఒక మహిళ ఓపెన్ నాలాలో పడి కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మహిళ కోసం కూడా రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఏదైతే ఆ సికింద్రాబాద్ బస్ స్టాప్ లో పెద్ద ఎత్తున కూడా దాదాపు వేలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడికి వివిధ ప్రయాణాలు సాగించేందుకు ఇటు రైల్వే స్టేషన్ తో పాటు వివిధ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతాలకు చేరుకునేందుకు ఆ రైట్ సైడ్ బస్ స్టాప్ నుంచి కూడా ఉప్పల్ బస్ స్టాప్ వైపుగా వస్తున్నటువంటి మహిళ తెరుచున్నటువంటి నాలలో అంటే ఏదైతే కురిసినటువంటి దాదాపు 3 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షానికి ఆ రోడ్లన్నీ కూడా ఎక్కడ ఏముందో కనపడని పరిస్థితిలో రోడ్డంతా కూడా పూర్తిగా నీరు ప్రవేశిస్తున్న నేపథ్యంలో కూడా మహిళ కనిపించినటువంటి ఓపెన్ నాలాలో పడి అక్కడి నుంచి గల్లంతైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం అంతా కూడా మహిళ ఆచూకీ కోసం కూడా ప్రస్తుతం గాలింపు చర్యలు చేపట్టారు. మహిళ చూసినట్టయితే షామీర్పేట చెందినటువంటి కృష్ణవేణిగా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అక్కడ ఉన్నటువంటి బంధువులు ప్రస్తుతం అధికారులకు తెలుతారు. కానీ ఆమె ఆచూకీ ఇప్పటి వరకు కూడా లభ్యం కాలేదు. ప్రస్తుతం మాత్రం అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. మరోపక్క చూసినట్టయితే పూర్తిగా సాయంత్రం 6:30 ప్రాంతం నుంచి కూడా కురిసినటువంటి వర్షానికి ఇటు చూసినట్టయితే కుకట్పల్లి, పంజాగుట్ట, లగడికప్పులు, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్, బేగంపేట పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా పూర్తిగా 3 గంటల వరకు ఎడతెరిపి లేకుండా ఈ అకాల వర్షం దాదాపు కురిసిన నేపథ్యంలో కూడా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. మొత్తం పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మరోపక్క జిహెచ్ఎంసీ ట్రాఫిక్ వీరిద్దరు కూడా అధికారులు కూడా కింది స్థాయి సిబ్బందికి సహాయ చర్యల కోసం ఏర్పాట్లు చేశారు. కానీ ఇదే నేపథ్యంలో కూడా సికింద్రాబాద్ ప్రాంతంలో కూడా ఉన్నటువంటి అకాల వర్షం ప్రస్తుతం మహిళా వాటర్లో కొట్టుకుపోయిన సంఘటన దారుణమైన ఘటనగా చెప్పుకోవచ్చు. కానీ ఇక అధికారులు కొంతకాలంగా చెప్తున్నప్పటికీ కూడా దాదాపు వేలాది మంది కూడా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రయాణాలు సాగించేందుకు హైదరాబాద్ కు వస్తుంటారు. కానీ ఇక్కడ ఓపెన్ నాలా అనేది ఉండకూడదు. అండర్ గ్రౌండ్ హైదరాబాద్ మొత్తంలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ప్రధానమైనటువంటి రహదారులు ఓపెన్ నాలా ఏర్పాటు చేయడం వల్ల ఎప్పటి నుంచో అధికారులు చెప్తున్నప్పుడు కూడా పట్టించకపోవడం కారణంగానే ఈ రోజు ఈ యొక్క ఓపెన్ నాలాలో పడి గల్లంతైనటువంటి విషయాన్ని పక్కగా స్థానికులంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతం మహిళ ఏదైతే షామీర్పేట చెందిన కృష్ణవేణి అనే మహిళ ప్రస్తుతం ఇక్కడ ఈ యొక్క మనం చూస్తున్నటువంటి నాలా ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి నాలాలో కొద్దిసేపటి క్రితం దాదాపు మోకాళ్ళ లోతుకు పైగా ఎక్కడ నాలా కనిపించని పరిస్థితిలో కూడా అక్కడ దాదాపు వేలాది మంది ప్రయాణికులు అక్కడ దాటాల్సిన పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలోనే అక్కడ కేవలం స్థానికులకు అక్కడ నివాసం ఉన్నటువంటి స్థానికులకు మాత్రమే సమాచారం ఉంటుంది ఇక్కడ ఓపెన్ నాలా ఉందని. కానీ బయట నుంచి వచ్చేటువంటి వ్యక్తులకు తెలిసే అవకాశం లేని కారణంగానే మహిళ అక్కడ పడిపోయిందని కూడా చెప్తున్నారు. భారీ ఎత్తున ప్రవేశించినటువంటి వాటర్ లో ఎంత దూరం మేరకు అంటే మహిళ కొట్టుకుని వెళ్ళిందని ప్రస్తుతం అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ మహిళ ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు కూడా లభ్యం కాలేదు. దానికోసం అక్కడ ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ అధికారులు, మరొక రెస్క్యూ టీమ్ తో పాటు జిహెచ్ఎంసీ అధికారులు, మరొక ట్రాఫిక్ సిబ్బంది కూడా మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గౌతమి, థ్యాంక్ యూ వాసు.